సభాధ్యక్షులు మూర్తి గారు, ప్రముఖ రచయిత్రి మల్లీశ్వర్ గారు, స్నేహితులారా, ఇవాళ ఏ అంశం మీద మాట్లాడాలి అని అన్నప్పుడు ఈ అభివృద్ధి నమూనా నిర్బంధ చట్టాలు మీద మాట్లాడితే బాగుంటుంది అని నేను సూచించినప్పుడు నిర్వాహకులు దాన్ని అంగీకరించి ఇవాళ మనము ఆ అంశం మీద కాస్త విశ్లేషణ చేసి మన చుట్టూ జరుగుతున్న అనుభవం, ఈ అనుభవం ఏదైతుందో ఈ అనుభవాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ అనుభవము అంతర్గతంగా అంతర్లీనంగా అసలు ఏం పనిచేస్తుంది, ఏ ప్రక్రియ పనిచేస్తుంది, ఈ ప్రక్రియ ఎక్కడికి వెళ్ళొచ్చు, ఆ వెళ్ళొచ్చు అనే అవగాహన ఏర్పడినప్పుడు వ్యక్తులుగా, సమూహాలుగా, రాజకీయ పార్టీలుగా, భిన్నమైనటువంటి పౌర హక్కు అంటే పౌర సమాజంలో ఉండే మనుషులుగా మనము చరిత్ర క్రమంలో ఎట్లా మనం పాల్గొనాలి, మనం ఏం చేయవచ్చు, మనం చేస్తే ఏమవుతుంది, మనం దీన్ని మార్చగలమా అనే నిరాశావాదం కంటే కూడా మనమంతుగా మనం ఏం చేయగలము అనేటువంటి ఒక అవగాహన కొరకని నేను ఈ అంశం మీద మాట్లాడాలి అని అనుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో మీరు మానవత మీద దాడి అనే పుస్తకాన్ని దాన్ని ఇక్కడ ఆవిష్కరించడము, ప్రముఖ రచయితని పిలిచి ఆమె పడ్డ ఆవేదన ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ ఆవేదన ఆమె మాట్లాడుతుంటే గుజరాత్లో ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ మొత్తం మానవ హననం హైదరాబాద్లో నిజ నిర్ధారణ కమిటీలు ఏవైతే గుజరాత్ వెళ్ళాయో వాళ్ళు, మేమందరం కూడా, నేను రాజకీయ ఆర్థిక నేపథ్యాన్ని గురించి మాట్లాడాను. ఉదయం 10-11 నుంచి రాత్రి 9-10 దాకా జరిగింది సభ. సభలో ఏడవని వాళ్ళు లేరు, ప్రతి వాళ్ళు ఏడ్చారు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. నాకు ఆ సభలో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొంత మానవత్వం అయితే మిగిలింది. కళ్ళ నీళ్ళు మిగిలాయంటే మానవత్వం మిగిలినట్లే. ఇంకా కొంత మానవత్వం మిగిలింది. ఎక్కడో మనకు ఇప్పుడున్న జరుగుతున్న సంఘటనలు మారి ఒక మానవీయ సమాజ నిర్మాణము జరుగుతుంది అనే ఒక విశ్వాసం. ఎందుకంటే గుజరాత్లో జరిగినటువంటి మారణకాండ ఏదైతుందో దాని గురించి విన్నవాళ్ళు, దాని గురించి రాసిన వాళ్ళు, దాన్ని చూసిన వాళ్ళు, గుజరాత్ నేను ఎప్పుడు వెళ్ళినా ఆ సంఘటనల గురించి చెప్తుంటే మనం ఊహించలేము. అంటే అది మన ఊహకు సాధ్యం కాదు. ఈ గుజరాత్ మారణకాండ జరిగిన తర్వాత బాలగోపాల్ అసలు మానవ ప్రవృత్తిలో ఇంత క్రూరత్వం ఉంటుందా, అంటే మనిషి ఏమైపోయాడు, మనిషి అంటే ఒక మానవత్వము, ఒక ఆలోచన, ఒక స్పందన, మనిషి అంటే అదే కదా, ఒక మానవీయ స్పందన. మనిషి మనిషిగా పూర్తిగా ఎదగకపోవచ్చు, ఇంకా మనం అంతా ఒక పరిణామ క్రమంలో ఉండొచ్చు, ఇంకా నూతన మానవుడు భవిష్యత్తులో రావచ్చు, సంపూర్ణమైన మానవుడు. కానీ మనందరం ఆ ఎవల్యూషన్ ఉండొచ్చు. కానీ ఒక సంఘటనలో మనుషులు ప్రవర్తించిన పద్ధతి, ప్రవర్తించిన తీరు, మనుషులను చంపిన పద్ధతి, అది ఆ మొత్తము అమానవీయ అంటే అమానుషమైనటువంటి అనుభవం ఏదైతుందో, అంటే గర్భంలో ఉండేటువంటి పాప, గర్భంలో ఉండే పిండాన్ని తీసి దాన్ని మంటల్లో వేయడము, అంటే ఇంకా మనము దాన్ని ఊహించలేము. అసలు ఇంకా మన నిద్ర కూడా పట్టదు. ఏంట్రా మనిషి ఇట్లేమిటి, అసలు పశువులు చాలా మేలు అనిపిస్తుంది. మనిషి అంటే ఇతనికి ఆలోచన, ఒక మేధస్సు, చేతులు, శ్రమ, ప్రకృతిలో
మార్చేటువంటి మానవ ప్రవృత్తి ఒక్కటే బహుశా జీవరాశులన్నింటిలో మనిషి తనంతాను మార్చుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. మిగతా జీవరాశులు, ఒక పులి తన స్వభావాన్ని మార్చుకోలేదు, దానికి అది సాధ్యం కాదు. కానీ మనిషి అన్నవాడు తన మానవ ప్రవృత్తిని నేను చెడ్డవాడిని అయితే మంచివాడుగా కావడం కొరకు నాతో నేను పోరాటం చేసే శక్తి మనిషికి ఉంది. కనుక మనిషి ఎక్కడో ఒక చోట మానవీయంగా ఎదుగుతాడు అనేటువంటి ఒక విశ్వాసము మనందరికీ ఉంది. మనలో కొంత మానవత్వం ఉండొచ్చు, కొంత పశుత్వం ఉండొచ్చు. ఈ రెండింటి మధ్యన విపరీతమైన ఒక పోరాటం జరగవచ్చు, ప్రతి మనిషిలో ఉండొచ్చు. కానీ మనిషి ఎవల్యూషన్లో ఎక్కడ 21వ శతాబ్దంలోకి వచ్చినటువంటి మనిషి ఎట్లా ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? గుజరాత్ మారణ కాండ గురించి తెలిసిన వాళ్ళు, విన్నవాళ్ళు, ఈ పుస్తకం చదివిన వాళ్ళు మల్లేశ్వర్ గారు నిద్రపోయిండరు. ఎందుకంటే ఇది చదివిన తర్వాత, ముఖ్యంగా ఒక రచయితలు కాబట్టి స్పందన కూడా ఉంటుంది కనుక, అది చదివిన తర్వాత మీకు చాలా డిస్టర్బ్ అయిపోతారు. అంటే ఎందుకు ఇలా జరిగింది? నిర్బంధము అనేటువంటి దాని గురించి మనం అయితే మాట్లాడుతున్నామో, ఈ 20 ఏళ్లలో వచ్చిన మార్పులు, మొత్తంగా సమాజంలో పెరిగిన నిర్బంధం, ఎందుకు ఇంత నిర్బంధము జరుగుతున్నది? ఎన్ని నిర్బంధ చట్టాలు వచ్చాయి? నిర్బంధ చట్టాలను దాటి నిర్బంధం జరుగుతుంది, చట్టాలను దాటి. ఈ సమాజానికి ఈ నిర్బంధము లేదా ఈ ప్రభుత్వాలకి ఇంత నిర్బంధం అవసరమా? ఇంతమంది జైల్లో పెట్టడం అవసరమా? మనుషులను అసలు కళ్ళెదుట, కెమెరాలు ఎదుట కొట్టి చంపడము, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నేను 2009లో నా ఆరోగ్యమో బాగాలేనప్పుడు ఇంట్లో ఉండి సరే ఏమన్నా పని చేయాలని టెర్రరిజం అండ్ హ్యూమన్ రైట్స్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిప్రెసివ్ లాస్, నిర్బంధ చట్టాలను 2009లో ఒక వ్యాసం రాశాను. అది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లో పబ్లిష్ అయింది. నేను ఇప్పుడు ఆ వ్యాసం చదివితే నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఆ వ్యాసం మీద నాకు కలిగిన ఆశ్చర్యం ఏంటి, 2009లో నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉండేటువంటి పెట్టుబడి ఆయన ప్రధానమంత్రిగా తయారు చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది చాలా నిర్దాక్షిణ్యంగా అమలు చేసేటువంటి ఒక పార్టీ, ఒక వ్యక్తి కావాలి. ఇది 2009లో నేను రాశాను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లో. నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉండే పెట్టుబడి ఆయనను ప్రొటెక్ట్ చేసి ఆయన ఒక ఇమేజ్ను ప్రొజెక్ట్ చేస్తున్నానని రాశాను. నేను అది మర్చిపోయిండొచ్చు, కానీ నేను ఇప్పుడు చదివితే 2009లో మనకి ఇది ఎలా తట్టిందంటే, ఈ అభివృద్ధి నమూనాను చూస్తే గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని పెద్ద ప్రచారం జరిగింది ఎన్నికలు 2014. గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. నేను కూడా గుజరాత్ వెళుతుంటాను, ఎందుకంటే గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను చాలా కాలంగా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నాను. ఆ గుజరాత్కి వెళ్ళినప్పుడల్లా గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే నాకే అనుమానం వచ్చింది, ఏంట్రా నిజంగా గుజరాత్ ఇంత అభివృద్ధి చెందిందా అని. మళ్ళీ నేను గుజరాత్ వెళ్ళినప్పుడు గుజరాత్ గాంధీ విద్యాపీఠకి వెళ్ళి అక్కడ చాలామంది విద్యార్థులని అక్కడ ఉన్నవాళ్ళు పిలిస్తే, ఒక 56-57 మంది విద్యార్థులు వస్తే ఒక రోజంతా వాళ్ళతో మాట్లాడితే, ట్రైబల్ ఏరియా నుంచి వచ్చి, ఆదివాసీ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఏం లేదు సార్ మా ట్రైబల్ ఏరియాస్లో చాలా అన్యాయంగా ఉంది, పరిస్థితి చాలా దుర్మార్గం ఉందని వాళ్ళు చెప్తున్నారు. దళితులు, అసలు దళితుల పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో పెళ్లి చేసుకున్న అబ్బాయి లేదా పెళ్లి జరుగుతున్నప్పుడు గుర్రం మీద అసలు మీరు అక్కడ పోతే మీకు దెబ్బలు పట్టట్లే అని చెప్తున్నారు. అంటే ఎవరిని అడిగినా ఆ పిల్లలు ఎవ్వరు కూడా చాలా గుజరాత్లో అంత హనీ ఏదో పాలు తర్వాత తేనె ప్రవహిస్తున్నది, లేకపోతే అక్కడ ఏదో అద్భుతం కానీ మీడియా అట్లా ప్రొజెక్ట్ చేశారు, ఏదో అద్భుతం జరిగిపోయింది. నాకు అనుమానం వచ్చి ఏం చేశానంటే గ్రామాలకు వెళ్ళాను. గ్రామాలకు వెళ్తే స్కూళ్ళు సరిగా నడవడం లేదు, టీచర్స్ లేరు. ఒక 10th క్లాస్ అమ్మాయి 9th క్లాస్కు చదువు చెప్తోంది, అందరు పిల్లలు కింద కూర్చున్నారు. ఒక హాస్పిటల్, చాలా ప్రముఖమైన హాస్పిటల్, అదంతా ఒక పాడుబడ్డటువంటి హాస్పిటల్గా మారింది. కానీ గుజరాత్కు వెళ్ళి చూడని వాళ్ళు మీరు బయట ప్రచారాన్ని చూస్తే మాత్రము అక్కడేదో అద్భుతం జరిగిపోయిందని చెప్పి ఈ దేశానికి గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కావాలి అని అసలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటి గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ ఏమో ఒక అద్భుతం జరిగిందనేది ఏదైతే ఉందో అది ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ. వాళ్ళు చాలా ముందు అడ్వాన్స్డ్గా ట్రేడింగ్ కమ్యూనిటీ. వాళ్ళు ఆఫ్రికాకు వెళ్ళారు, అట్లనే గాంధీ గారు ఆఫ్రికాకు పోయాడు. కనుక దానికి ఒక హిస్టరీ ఉంది.
కానీ ఆ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో మనిషి ఎక్కడున్నాడు అంటే మోడల్ ఒక అభివృద్ధి నమూనాకి మీరు రెఫరెన్స్ పాయింట్ మనిషి అని ఒకవేళ మీరు తీసుకుంటే మనిషి ఎట్లా ఉన్నాడు అనేటువంటిది మనం ప్రమాణంగా తీసుకుంటే అప్పుడు మనకు వచ్చే అవగాహన వేరు. సంపద చాలా ఉండదు, దేశంలో సంపద చాలా పెరిగింది. స్వాతంత్రం వచ్చినప్పుడు 40 లక్షల కోట్లున్న సంపద ఇవాళ 200 లక్షల కోట్లు దాటింది. భారతదేశంలో సంపద బాగా పెరిగింది. ఆ సంపద పెరిగి 200 లక్షల కోట్లైనటువంటి సమాజంలో మనం ఇప్పుడు జీవిస్తుంటే మన అనుభవం ఇట్లా ఉంది. 200 లక్షల కోట్లైనప్పుడు సంపద పెరిగినప్పుడు మానవ జీవితం మారాలి కదా, ప్రమాణాలు మారాలి కదా, మనిషికి మరింత అవకాశాలు రావాలి కదా, భద్రత పెరగాలి కదా, మనుషుల మధ్య సామరస్యం పెరగాలి కదా, సమిష్టి జీవన ఇది స్పృహ పెరగాలి కదా, మనిషి పెరగడం అంటే అదే కదా. కానీ ఇవాళ మీరు సమాజంలో చూస్తున్న అనుభవాన్ని చూస్తే అసలు భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నాడు, ప్రియురాలు పేరు చెప్పి ఆ భర్తను చంపుతున్నారు, తల్లులు పిల్లల్ని 4వ ఫ్లోర్ నుంచి నిన్ననో మొన్న వార్త వచ్చింది, ఆమె చిన్న పిల్లోడు వాడు 2 పిల్లవాడిని కిందకు పడేసింది. తల్లి ప్రేమ గురించి, తల్లి అనురాగాన్ని గురించి, తల్లి గురించి మనం ఎంత మాట్లాడుతాం, అమ్మ గురించి మాట్లాడితే ఆ అమ్మ ఏ పరిస్థితిలో, ఏ మానసిక స్థితిలో ఆమెకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే తన సొంత బిడ్డని పైనుంచి కిందికి పడేస్తారు. ఏమైపోయింది మనిషి అనేటువంటి ప్రశ్న వస్తుంది. మానవత్వం మీద దాడి అని మనమైతే అంటున్నామో ఆ లోపల మనిషి ఏమయ్యాడని, ఈ మనిషి ఏమయ్యాడని మీరు గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్పి దేశమంతా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ తీసుకొస్తాం అనేదైతే అంటున్నారో దాన్ని మీరు అంతర్లీనంగా, మార్క్స్ ఒక మాట అంటాడు, ఈ వాట్ ఈజ్ ఆబ్వియస్ కోయిన్సైడ్స్ విత్ ఎసెన్స్ ఆఫ్ థింగ్స్, నాలెడ్జ్ ఈజ్ సూపర్ఫ్లూయస్. అంటే పైన మనం చూసే అనుభవమే అది నిజమైన సామాజిక వాస్తవం అయితే జ్ఞానమే అనవసరం. మన అనుభవమే నిజమైతే జ్ఞానమే అనవసరం. అనుభవానికి అంతర్లీనంగా జరుగుతున్న చలనానికి మధ్యన అది ఆ లింక్, వాటి రెండింటికి ఉండే సంబంధాలు చెప్పేదే జ్ఞానం. అంటే మన అనుభవంలో ఉండేటువంటి అంతర్గత ప్రక్రియని అంతర్లీనంగా అసలు ఏం జరుగుతుంది సమాజంలో అని చెప్పే ప్రక్రియనే జ్ఞానం. లేకపోతే జ్ఞానమే అనవసరం, పరిశోధనలు ఇవంతా అనవసరం. రచయితలైనా సాహిత్యం అంతా చేసే పని ఏమిటి? సాహిత్యం ఒక అనుభవంలోంచి ఒక అంతఃసూత్రాన్ని చూస్తుంది, అంతర్గతంగా జరుగుతున్న ఘర్షణను చూస్తుంది. సాహిత్యం దాన్ని అందుకనే మంచి రచన, అద్భుతమైన రచన అంటే ఆ రచనలో అంతర్లీనంగా రచయిత కానీ మనకు చెప్పే అనుభవం చెప్పే పద్ధతి, అది చదివిన తర్వాత ఇది సామాజిక అనుభవం వెనుక ఇలా ఉందా అనేటువంటిది తెలుస్తుంది. ఇవాళ భారతదేశంలో మానవ సంబంధాలు పూర్తిగా అసలు కూలిపోతున్నటువంటి సందర్భం. అన్ని రకాల సంబంధాలు కూలిపోతున్నటువంటి సమాజానికి మనం సాక్షులమయ్యాం. పత్రిక చదివితే మీకు అసలు ఆ పత్రిక అయిపోయే లోపల మీ మనసంతా కకలావికలమవుతుంది తప్పించి ఏదో పర్వాలేదు వాడికి వార్త, మంచి వార్త వచ్చిందని నేను పత్రిక నిండా వెతుకుతుంటా, ఎక్కడైనా మానవీయమైన ఎక్కడైనా ఒక మంచి అనుభవం ఉందా. చూస్తే పోరాటాలు చేసేవాళ్ళు, త్యాగాలు చేసేవాళ్ళు, అదొక అనుభవం ఉంది. కానీ మన చుట్టూ ఉండేటువంటి మనుషుల మధ్యన ఉండే సంబంధాలు ఎంత కూలిపోతున్నాయి, మన కళ్ళ ముందరే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎందుకు మనుషుల మధ్యన ఉండేటువంటి ఈ మానవ సంబంధాలు, ఇప్పుడు మానవత్వం మీద దాడి అన్నప్పుడు ముస్లింల మీద అంత ద్వేషం ఎందుకు ఈ సమాజానికి అవసరం? లేదా హిందుత్వ పేరు చెప్పి లించింగ్ చేయడం ఏంటి, మనుషులను కొట్టి చంపడం ఏంటి, ఆవు పేరు మీద? అంటే పశువు కంటే మనిషి ఉన్నతమైన వాడు కాదా? ఆవు, మేము కూడా మా ఇంట్లో, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా కాబట్టి ఆవు చనిపోతే మా అమ్మ గట్టి ఏడ్చేది, పిల్లలు చనిపోయిన మనిషి చనిపోయినట్లే ఏడ్చేది. పశువు మీద కూడా ప్రేమ ఉండొచ్చు పశువు పట్ల, కానీ పశువు కంటే మనిషి అసలు ఎంత కాదన్నా మనం మనుషులం. కానీ పశువు కొరకని మనుషులను చంపడం అనేది ఇది ఎట్లా మనం అర్థం చేసుకుంటామనేది కూడా మనకు ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య. భారతదేశానికి వచ్చేవరకు ఈ అభివృద్ధి మీరు చూడడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక సంక్షోభము, ఈ సంక్షోభంలో కూలిపోతున్న మానవ సంబంధాలు,
వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఇవాళ మన ముందు ఉండేటువంటి సవాలు. స్వాతంత్రోద్యమ కాలంలోనే నిజంగా ఏ స్వాతంత్రోద్యమైనా మౌలికంగా సామాజిక సంబంధాలని మార్చి ఉన్నతమైనటువంటి సామాజిక సంబంధాల వైపు దారితీయాలి. స్వాతంత్రోద్యమం అంటే దాని అర్థం అదే. కానీ మన స్వాతంత్రోద్యమ కాలంలో ఒకవైపు ఆదివాసీల పోరాటాలు, ఒకవైపు ట్రేడ్ యూనియన్స్, తర్వాత వాళ్ళ పరిశ్రమలో పనిచేసే శ్రామికుల పోరాటాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నాయకత్వంలో దళితుల పోరాటాలు. బాబాసాహెబ్ చాలా సమగ్రంగా రాశాడు, కానీ దళితుల పోరాటాలు, ఇట్లా ఎన్నో రకాల పోరాటాలు జరిగాయి. గాంధీ గారి నాయకత్వంలో మెయిన్ స్ట్రీమ్లో పోరాటం జరిగింది. ఆ కాంటెక్స్ట్, ఎందుకంటే మనిషి మారడానికి సమాజం చాలా తీవ్రమైన చలనం ఉన్నప్పుడు మనిషి మారడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ చలనం ఎప్పుడైతే వచ్చిందో, స్వాతంత్రోద్యమం అంటే మనిషి అసలు ఒక ఉన్నతమైన మనిషి ఎదగాలి. ఉద్యమం నుంచి ఎదిగితేనే సమాజం నాగరికత ముందుకు పోతుంది. కానీ మన స్వాతంత్రోద్యమ కాలంలో కుల వ్యవస్థ, అంతరాలు, ఆర్థిక అసమానతలు ఇవన్నీ కూడా మారాలి. అంటే ఆ మార్పు దాంట్లో భాగంగా రావాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మార్పు వస్తుందనడం వేరు, స్వాతంత్రంలో మార్పు ఒక భాగం కావడం వేరు. తెలంగాణ ఉద్యమం అది చాలా చిన్న ఉద్యమం అనుకోండి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను కూడా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అక్కడక్కడ వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు నేను అందరిని అడిగేవాడు, తెలంగాణ వస్తే దళితుల ఆత్మగౌరవం పెరుగుతుందా, మహిళల పట్ల గౌరవం పెరుగుతుందా, ఆదివాసుల జీవనాలు మారుతాయా అని అట్లా సభలో అడిగేవాడిని. నేను వరంగల్ వెళ్ళి వస్తుంటే అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు కూర్చొని వాళ్ళు ఒక ధారణ చేస్తుంటే మమ్మల్ని కూడా ఆపారు. మాట్లాడి సరే మా మేడం కూడా మాట్లాడింది, నేను కూడా మాట్లాడి, ఎందుకమ్మా మీరంతా ఇక్కడ ధారణకు ఉంటే తెలంగాణ కావాలి సార్ అన్నారు. అంటే మేమన్నాను, తెలంగాణ వస్తే కట్నపు చావులు ఉండవా, స్త్రీల మీద వేధింపులు ఉండవా, మీ అందరి జీవితాలు మరింత మెరుగ్గా వస్తాయా అని అడిగాను. అంటే అవన్నీ ఎందుకు సార్, ఇప్పుడు మనకు తెలంగాణ అంటే తెలంగాణ వస్తే ఏందమ్మా మీరు ఇక్కడ ధారణ కూర్చుంటే తెలంగాణ వస్తుంది, వచ్చి మళ్ళీ అవే వేధింపులు అదే ఉంటే నీకు తెలంగాణ వస్తే నీకేం లాభం, నీకేం ప్రయోజనం అంటే అమ్మాయిలు అడిగారు. సార్ మరి ఏం చేయమంటారు సార్ అంటే, కట్నాలు లేని తెలంగాణ, మహిళను గౌరవించే తెలంగాణ అక్కడ రాయండి, ఇక్కడ ఇది రాయండి. మగపిల్లలు ఎవరు వచ్చిన టెంట్కి సంతకాలు తీసుకోండి, మేము కట్నం తీసుకొని తెలంగాణ వచ్చిన మేము మారుతాం అని రాసుకోండి. లేకపోతే ఏమమ్మా అదే తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చిందని ఉండొచ్చు, కానీ ఆ తెలంగాణ ఒక భిన్నమైన తెలంగాణ. ఎందుకంటే ఉద్యమ కాలంలో మారడానికి అవకాశం. స్వాతంత్రోద్యమ కాలంలో ఏమైపోయిందంటే బేసిక్ స్ట్రక్చర్ను ముట్టకుండా, సామాజిక నిర్మాణాన్ని దాని మూలాలకు పోకుండా, వలస పాలన పోతే చాలు అంటే పోయారు వాళ్ళు. బ్రిటిష్ వాడు పోయాడు. కానీ నాకు ఏమంటుంది అంటే, అందుకనే స్వాతంత్రోద్యమం అనేది ఒక హాఫ్ ఫినిష్డ్ టాస్క్. వచ్చింది, వలస పాలన పోయింది, స్వాతంత్రం వచ్చింది. ఎవరి స్వాతంత్రం మన వాళ్ళు పరిపాలిస్తున్నారు. కానీ బెండిన్ గ్యాంజెస్ అనే పుస్తకంలో, అలే ట్రైన్ టు పాకిస్తాన్ పుస్తకంలో 3-4 నవళ్ళు ఏవైతే స్వాతంత్రోద్యమ కాలం వచ్చిందో, ఎవరో ఒక పేదవాడు ఒక దేవాలయం ముందు పడుకున్నాడు. 15th ఆగస్ట్ రోజు స్వాతంత్రం అనౌన్స్ చేశారు. ఒక మనిషి ఎక్సైట్ అయిపోయాడు, పరిగెత్తపోయి లేకపోతే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే ఆ మనిషి అడిగాడు, స్వాతంత్రం వచ్చిందంటే నాకేమని వస్తుందా అని అడిగాడు. నీకేమొస్తుంది కానీ స్వాతంత్రం వచ్చింది. అయితే వస్తే ఇక మన కన్యాశుల్కంలో అయితే స్పష్టంగానే టాంగా వాడు అతను గిరీశం వచ్చి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రాబోతుందంటే, టాంగా వాడంటే మన ఊళ్ళో ఉండే హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, అవి ట్రాన్స్ఫర్ అవుతాడు. వాడి బాధ అంతా హెడ్ కానిస్టేబుల్, వాడు బ్రిటిష్ వాడు కాదు. వీడి హెడ్ కానిస్టేబుల్ పోతే అదే వేదన, అదే వేధింపు, అదే నిర్బంధం. అంటే మీకు స్వాతంత్రం వచ్చినంటే ఆ స్వాతంత్రోద్యమాన్ని మనం ఇప్పుడు అసెస్ 75 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ వెనక్కి చూసుకుంటే ఎక్కడ మనం పొరపాటు చేసాం, ఎక్కడ మనము అసలు దేశ అభివృద్ధిలో మనం ఏ దిశగా పోవాలో ఆ దిశలో ఎందుకు పోలేదు, దారి ఎక్కడ తప్పాం అనేది మనం అసెస్ చేసుకుంటే వచ్చే 75 ఏళ్ళు ఏం చేయాలి, తర్వాత 100 ఏళ్ళు 150 ఏళ్ళు అప్పుడు ఇంతకంటే మెరుగైన మానవీయమైనటువంటి ఒక దేశం వస్తుందా, ఒక సమాజం వస్తుందా అనేటువంటి ప్రశ్న మనం అడగవచ్చు.
వాళ్ళు చాలా వజ్రోత్సవం అని చాలా పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమం చేస్తున్నారు. మీరు స్వాతంత్రోద్యమం సరే, స్వాతంత్రం వచ్చింది కాబట్టి అందరూ పండుగ చేసుకోవచ్చు, జెండా ఎగిరేయచ్చు, అని చేయొచ్చు. కానీ అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, ఈ 75 ఏళ్లలో వచ్చినటువంటి అభివృద్ధి ఏం జరిగింది? మీరు 1950లోనే నెహ్రూ గారు ఒక లిబరల్, ఆయనకు కొంత ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా చదివినా, కొంత సోషలిస్ట్ భావజాలం ఉంది, సోవియట్ యూనియన్ ప్రభావం ఉంది, ఆయన మీద ఈ ప్రభావాలన్నీ ఉన్నాయి. ఆయన ఆటోబయోగ్రఫీ అన్నా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన రాసిన పుస్తకంలో సమాజాన్ని సంపూర్ణంగా మార్చేది, ఒకవేళ మనం మార్చలేకపోతే, మతము తర్వాత మార్క్సిజం అని ఒకటి రాశాడు ఆయన. అంటే మతము ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఇస్తుంది. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, అది ఒక మతం, ఒక జీవన విధానాన్ని నిర్వచిస్తుంది. నెహ్రూ గారు రాస్తూ మతము ఒక జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. ఒకవేళ మతం అంటూ మనిషి దాటితే దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే మార్క్సిజం అని రాసింది నెహ్రూ. అంటే నెహ్రూ అది ఎందుకంటే మార్క్సిజం కూడా ఒక సమగ్రమైన ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఇస్తుంది అనేటువంటి అవగాహన సెన్స్లో అది రాశాడు. కానీ అది రాసిన నెహ్రూ, తన లిబరల్ అనేటువంటి నెహ్రూ ఏదైతుందో, మీకు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ గెలిస్తే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. సెడిషన్ లా అంటే దేశ ద్రోహము అనేటువంటి చట్టం ఏదైతే, దాని కింద గాంధీ గారిని, తిలక్ వీళ్ళు అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ దేశద్రోహం అనే చట్టం, సెడిషన్ లా, అది పోవాలి కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ సెడిషన్ లా కంటిన్యూ అయింది. ప్రివెంటివ్ డిటెన్షన్ బ్రిటిష్ వాడు, అది కంటిన్యూ అయింది. ఈ నిర్బంధము పోవాలి అని రాజ్యాంగంలో ఎందుకు రాయలేదు? ఈ చట్టాలని పోవాలని ఎందుకు రాయలేదు? అంటే ఎక్కడో ఒక చోట సమాజం పూర్తిగా సమగ్రంగా మారలేదని అవగాహన వాళ్ళకు ఉంది. కనుకనే వాళ్ళు ఏం చేశారంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంత నిర్బంధం, రాజ్యం అంటేనే దానికి ప్రధానమైన లక్షణము రాజ్యానికి ఉండేది నిర్బంధం. ఎందుకంటే మీరు ఏదైనా చేయొచ్చు, కానీ ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టడానికి వీల్లేదు. అది ప్రమాణం, రాజ్యాంగం పెట్టే ప్రమాణం. కొడితే ఏం చేయాలి? మనం వెళ్ళి రాజ్యానికి కంప్లైంట్ చేస్తే రాజ్యము, కానీ తల్లి పిల్లలను కొట్టకూడదు అనేది చాలా దేశాల్లో చట్టం. తల్లి అది నా పిల్లవాడు, నేను పెంచాను, నేను 9 ఏళ్ళు మోసాను, నా పిల్లవాడిని నేను కొట్టడానికి లేదా వాడిని తప్పు చేస్తే అంటే చట్టం ఏమంటే కొట్టడానికి వీల్లేదు. కానీ కొట్టే అధికారం తల్లికి లేని అధికారం పోలీసుడికి ఉంటుంది. వాడు ఎప్పుడైనా లాఠీ చార్జ్ చేయొచ్చు, గ్యాస్ పెట్టవచ్చు, నీళ్లు చల్లు. తల్లికి లేని అధికారం వాడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజ్యానికి ఆ మొనోపలి ఫోర్స్, అంటే నిర్బంధాన్ని ఉపయోగించేటువంటి క్యారెక్టర్ రాజ్యానికి, అంటే దాని స్వభావంలో ఉంటుంది, దానికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కనుక రాజ్యం అంటేనే ఏదో ఒక నిర్బంధం ఉంటుంది. కానీ ఈ ఎవల్యూషన్ క్రమంలో భారత రాజ్యాంగాన్ని మనం చూస్తే, రాజ్యాంగంలో రాసిన సమాజం ఏమిటి? ఇప్పుడు మనకు రాజ్యాంగం ప్రమాణం అయితే, కన్నమేనం గారు చివరి రోజుల్లో నాకు ఫోన్ చేసేవాడు. పొద్దున ఎప్పుడో 9 గంటలకి 8 గంటలకు ఆయన కొంత టైం ఉంటే ఫోన్ చేసేవాడు. నీ టేబుల్ మీద రాజ్యాంగం ఉన్నదా అని అడిగేవాడు. ఎందుకు సార్ అంటే, ఒకసారి తిరిగిస్తా, చదువు, రాజ్యాంగం చదువు. మనందరం ఇప్పుడు రాజ్యాంగం చదవాలి. కన్నమేనం రాజ్యాంగం మనం అందరం చదవాలి. ఎందుకంటే రాజ్యాంగము ఇప్పుడు ఒక రాడికల్ డాక్యుమెంట్ అయిపోయింది అనేవాడు. రాజ్యాంగం ఇప్పుడు రాడికల్, ఎందుకంటే పీఠికను చదివితే సమున్నతమైన మానవ విలువలు, సౌభ్రాతృత్వము, సమానత్వము, సామాజిక న్యాయం, లౌకిక భావన అని ఇవన్నీ దాంట్లో పీఠికలో ఉన్నాయి. మానవుడు మాట్లాడి చెప్పాను, ఆర్టికల్ 38, 39 ఈ దేశంలో ఉండే అన్ని రకాల అసమానతలు, ఆదాయంలో, అంతస్తుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో ఉండే అన్ని అసమానతలు తగ్గిస్తాం, రాజ్యాంగం చెప్తున్నాను నేను. ఆర్టికల్ 39లో ఏముంది? ఈ దేశంలో ఉండేటువంటి ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా దేశ సంపద సర్వ ప్రయోజనానికి హానికరంగా ఉండే, ఇట్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ గుడ్, అది హానికరంగా మారకూడదు. ఇది ఉత్పత్తి సాధనాలు. ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీని అమ్ముతాం అంటున్నారు, అది ఉత్పత్తి సాధనం. అది ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా రాజ్యాంగ స్ఫూర్తి ఉంటే ఆ ఫ్యాక్టరీ అమ్మడానికి వీల్లేదు.
ఎందుకంటే అది ఒక పబ్లిక్ సెక్టార్ అంటే ఉన్నటువంటి అంటే ప్రజలకు సంబంధించిన ఒక సంస్థని ఒక ప్రైవేట్ వాడికి అప్పకుండా రాజ్యాంగం రాసింది. కానీ ఈ రాజ్యాంగంలో అవి రాసున్నా, అసమానతలు తగ్గిస్తామని రాసున్నా, ఈ రాజ్యాంగము అసలు ఎలా మారుతుంది? ఆదేశిక సూత్రాలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఆయన పెట్టినప్పుడు ఎంవి కామత్ వీళ్ళంతా ఎందుకని ఇది జ్యుడిషియల్ కాదంటున్నావు, దీని కొరకు న్యాయ వ్యవస్థ పోవడానికి వీలు లేదు, ఈ పనికిరాని ఈ చట్టం ఎందుకు అని వాళ్ళు మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఈ ఆదేశిక సూత్రాలు ఏవైతున్నాయో మీరు న్యాయస్థానానికి వెళ్ళి ఇవి అమలు చేయండి అనడానికి మీకు వీలు లేకపోవచ్చు, తర్వాత ఇవి ఇమీడియట్గా జస్టిషబుల్ కాకపోవచ్చు, కానీ అధికారంలో ఎవడొచ్చినా వాళ్ళ ఇష్టారాజ్యంగా కాకుండా వీటి ప్రమాణంగా పరిపాలించాలి అని అంటూ ఆయన ఒకటేమన్నా అంటే రైట్ వింగ్ ఫోర్సెస్ ఆఫ్ రైట్ వింగ్ అంటే రియాక్షనరీ ఫోర్సెస్ ఈ దేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆదేశిక సూత్రాల విలువ మీకు అప్పుడు అర్థమైందని చెప్పి ఇది రాజ్యాంగ సభలో ఆయన మాట్లాడింది అంటూ చెప్పాడు. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఆదేశిక సూత్రాలు వాటి ప్రాముఖ్యత ఏంటో, వాటి విలువ ఏమిటో, దాని దిశ ఏమిటో అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అన్నాడు. ఇవాళ మన పరిస్థితి అది. ఇవాళ మన పరిస్థితి ఏమిటంటే రాజ్యాంగాన్ని మళ్ళీ చదవడము, పీఠికను చదవడము, డైరెక్టివ్ ప్రిన్సిపల్ చదవడం. ఇప్పుడు ఎక్కడ ఉద్యమం జరిగినా ముందు రాజ్యాంగంలో ఉండి పీఠికను చదువుతున్నారు. ఇప్పుడు చదవడం ఒక రాడికల్ యాక్షన్ అయిపోయింది. మేము కూడా ఇప్పుడు ఈ మధ్యాహ్నం చేసిన కొన్ని పోరాటాల్లో ఒక నినాదం ఏంటంటే ఆ రోజు మీరు రాజ్యాంగంలోని మీరు పీఠికను చదవండి, ఏం రాసిందో పీఠికలు. కానీ పీఠికలో రాసింది కానీ ఆదేశిక సూత్రాలు కానీ అవి మనం గ్రాడ్యువల్గా ఎక్కడికి వచ్చామంటే అవి అమలు చేయడం కంటే కూడా ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అంటే ఈ మార్చే రాజ్యాంగం ఏదైతుందో ఇప్పుడు ఇవాళ ఈ రాజ్యాంగాన్ని మారిస్తే ఏం రాజ్యాంగం వస్తుంది? ఒకవేళ ఇప్పుడు ఉన్న పార్లమెంటో లేక మళ్ళీ ఒక రాజ్యాంగ సభను ఏర్పడి ఒకవేళ నిజంగానే కొత్త రాజ్యాంగం రాశారనుకోండి, ఆ రాజ్యాంగంలో ఏం రాసి ఉంటుంది? ముందు ప్రాథమిక హక్కులు తీసేస్తారు, స్వేచ్ఛ చాలా ఎక్కువైపోయింది, అన్ని డ్యూటీస్ రాస్తారు, ఏం చేయాలి మీరు దేశం కొరకు, కానీ మీకేం స్వేచ్ఛ ఉంటుంది అనేది ఉండదు. మీరు ట్రేడ్ యూనియన్ గట్టి అవసరం లేదు, దేశం కొరకు ఏం చేస్తావు ముందు చెప్పచ్చు, నువ్వు నీ హక్కుల కొరకు పోరాడని సరిపోయింది. హక్కులు చాలా ఎక్కువైనాయి. ప్రధానమంత్రి కూడా ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు, హక్కులు చాలా ఎక్కువైపోయాయి, ఇవాళ కావాల్సింది విధులను వాళ్ళ యొక్క కర్తవ్యాలను బాధ్యతలను నిర్వహించడం ఈ సమాజానికి అవసరమని. అంటే ఏంటి, మీకు ఆ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ తీసేయడం, డైరెక్టివ్ ప్రిన్సిపల్ మొత్తం చాప్టర్ని డ్రాప్ చేసి పారేస్తారు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఉన్న అమలవుతున్న అభివృద్ధిన మనకేం సంబంధం లేదు కనుక అది డ్రాప్ చేస్తారు. అది ఎందుకు ఇది జరుగుతున్నదంటే మీరు నిర్బంధ చట్టాల చరిత్ర చదివితే మీరు నిర్బంధ చట్టాలు 60లో నుంచి ప్రారంభమయ్యాయి. 60లోంచి ప్రారంభమై 70లోకి వచ్చాం. 70కి వచ్చేవరకు 71లో ఇందిరాగాంధీ గారు చేంబర్ ఆఫ్ కామర్సు ప్రతి సంవత్సరం వార్షికంగా జరుగుతుంది, ప్రధానమంత్రి పోవడం అదొక ట్రెడిషన్గా వస్తున్నది. 71లో ఆమె చేంబర్ ఆఫ్ కామర్స్ని అడ్రస్ చేసినప్పుడు చేంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏమంటే, మేడం మీరేదో పేదరిక నిర్మూలన, దళితులు, ఆదివాసులు ఇవన్నీ మాట్లాడుతున్నారు, దేశ సంపద పెరగకుండా మీరు సంపద పంపిణీ గురించి మాట్లాడుతున్నారు, పేదల వాటా గురించి మాట్లాడుతున్నారు, మీకు సంపద పెరగకుండా ఏం పంచుతారు అని ఒక మాట అన్నారు. అంటే ఇందిరాగాంధీ గారు లేచేమన్నారంటే, సంపద ఎంత పెరిగితే దాని లిమిట్ ఏమిటి, సంపద ఎంత పెరిగితే దాంట్లో వాటా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారో ముందు చెప్పండి. ఇప్పుడు కాకపోతే ఇంకా కొంతకాలం ఆగుదాం, కానీ సంపద ఈ స్థాయి పోయిన తర్వాత పంచడం అనేది ప్రారంభం కావాలని మీరేంటో చెప్పండి. దేశంలో అసంతృప్తి పెరిగింది, ప్రజల్లో అసంతృప్తి పెరిగింది, దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి, అటానమీ మూవ్మెంట్స్, సెసెషనిస్ట్ మూవ్మెంట్స్, ఐడెంటిటీ మూవ్మెంట్స్, నక్సల్ మూవ్మెంట్ అన్నీ అదే సందర్భంలో వచ్చాయి. ఇన్ని ఉద్యమాలు వస్తున్నాయి, ఇంత అసంతృప్తి సమాజంలో ఉంది. మీరు సంపదను ముట్టడానికి వీల్లేదంటే ఈ అసంతృప్తి పెరిగితే మీ దృష్ట్యా మీ శ్రేయస్సు దృష్ట్యా నేను చెప్తున్నాను, ఇప్పుడు కొంత మన వాటా ఇవ్వకపోతే ప్రజలు ఇక సహించరు అని ఆమె చెప్పి చెప్తే బిర్లా లేచి, మేడం గాంధీకి ఒక దూరదృష్టి ఉంది, కొంత మనం ఈ పావర్టీ పేదరికం తగ్గించడానికి మనం కొంచెం ఒప్పుకోవాల్సి వస్తుందేమో అని బిర్లా అన్నాడు. ఇది 71లో. 74, 75కి వచ్చేవరకు
ఈ దేశంలో ఉండే సంపన్నులకి అనుమానం రావడం ఇవి ఏం చేస్తుందో. ఎందుకంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంకు, ల్యాండ్ రిఫార్మ్స్, మొనోపల్ రిస్ట్రిక్టివ్ ప్రాడక్ట్ ఇవన్నీ పెట్టింది. పెడితే ఎక్కడికి తీసుకుపోతుందో దేశము అనేటువంటి వాడికి వచ్చిన భయం కదా. ఆమె నిజంగా తీసుకుపోవాలనుకుందా లేదా వేరే విషయం. ఎవరో భూస్వామి బీహార్ నుంచి ఈమెకు చిన్నప్పటి నుంచి పరిచయం అట, అంకుల్ అనేదట. బేటీ ఏ క్యాకరే, మీరు ఏంటి అసలు ఏం మార్పు ఇవన్నీ ఏం చెప్తున్నావు అమ్మ, భూములు పంచుతావా అంటే ఆమె అడిగిందట, నీ భూమి ఏమైనా పోయిందా అంటే ఏం పోలేదు. మరి ఎందుకు నువ్వు వచ్చి అడుగుతున్నావు, భూమి పోయినప్పుడు రా, ఎక్కడ పోతుంది నీ భూమి, నీ దగ్గర ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది మాట్లాడడం చాలా అవసరం. అంటే కనీసం సంక్షేమాన్ని గురించి మాట్లాడు. పేదవాళ్ళకి ఏమైపోయిందంటే మా తల్లి మా అమ్మ తప్పకుండా అని వాళ్ళకు ఆశలు పెరిగాయి, తప్పకుండా ఏదో మార్పు వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం వాళ్ళకి కలిగింది. సంపన్నులకేమో భయం పట్టుకుంది. ఇది పాలించడమే సాధ్యం కాలేదు. గవర్నెన్స్ బికేమ్ డిఫికల్ట్ ఇందిరాగాంధీ. అందుకని ఎమర్జెన్సీ వేసి ఎంత నిర్బంధం అంటే మొత్తంగా ఫండమెంటల్ రైట్స్ అన్ని సస్పెండ్ చేసి. కానీ ఒక తేడా ఏమిటంటే ఇప్పుడున్న ఎమర్జెన్సీకి అప్పుడున్న ఎమర్జెన్సీ తేడా ఏమిటంటే ఆమె ఏమైందంటే ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి ప్రాథమిక హక్కులు అడ్డం వస్తున్నాయి. ఇవి కొంతకాలం సస్పెండ్ చేస్తే మనము ఆదేశిక సూత్రాన్ని మరింత వేగంగా అమలు చేయవచ్చు. ఇది అప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ స్టాండ్. ఇవాళ ఏంటంటే ఈ ఉద్యమాలు తర్వాత ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో ఇవాళ పాలకులు ఏమంటున్నారంటే సంపద పెరగడానికి అడ్డం వస్తుంది. అప్పుడు సంపద పంచడానికి అడ్డం అన్నారు, ఇప్పుడు సంపద పెరగడానికి అడ్డం వస్తున్నది. సంపన్నులు ఏదైతుందో వాళ్ళు సంపద పెరగడానికి ఈ స్ట్రైక్స్ తర్వాత ట్రేడ్ యూనియన్స్, విశాఖ స్టీల్ అమ్మొద్దు ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి. కనుక ఇవాళ నిర్బంధము, ఆ రోజు వచ్చిన నిర్బంధం పేదవాడి పేరు మీద వచ్చింది, ఇవాళ వస్తున్న నిర్బంధం సంపన్నుల కొరకు వస్తుంది. ఈ తేడా మనం స్పష్టంగా చూడగలగాలి. ఈ తేడా ఎందుకు వచ్చిందంటే మన మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతుందో అంటే రాజ్యాంగం చెప్పిందే ఒకళ్ళు ప్రమాణంగా తీసుకున్నా. మీరు రాను 1970లో ఎమర్జెన్సీ, 77లో ఇందిరాగాంధీ గారు ఓడిపోవడం, అప్పటికి భారతీయ జనతా పార్టీకి పెద్ద బలం లేదు. కానీ జయప్రకాష్ ఉద్యమంలో వాళ్ళు వచ్చారు, ఇక్కడ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు కాబట్టి వాళ్ళకెవరికి ఆ చరిత్ర లేదు కనుక అందరినీ జైల్లో వేశారు. అలా బీజేపీ వాళ్ళని కూడా జైల్లో వేశారు. జైల్లో వేస్తే అద్వానీ గారు ఓ పుస్తకం రాశారు, మై లైఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ జైల్ అని. వాజ్పేయి గారు ఓ పుస్తకం రాశారు, నా అది ప్రిజన్ లైఫ్ అని. వీళ్ళకి అంతకుముందు ప్రిజన్ పోయినట్టు చరిత్ర. అంతకుముందు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవాళ్ళు మేము జైలు పోయినాం అంటే వీళ్ళే మేము కూడా జైలు పోయింది. ఎప్పుడు పోయింది జైలు కంటే స్వాతంత్రోద్యమం కాలం కాదు. ఇందిరాగాంధీ గారు ఆ లెజిటిమసీ వాడికి ఇచ్చారు. 77లో వాళ్ళు అధికారంలోనే వాటా. 77 తర్వాత 80లో ఎప్పుడైతే ఆమె గెలిచిందో 80లో ఉండే ఇందిరాగాంధీకి 70లో ఉండే ఇందిరాగాంధీకి స్పష్టంగా భాషలో ఆమె చెప్పే ఒక మొత్తం ఐడియాలజికల్గా చాలా షిఫ్ట్ ఉంది. సేమ్ ఇందిరాగాంధీ 71లో పేదరిక నిర్మూలన మాట్లాడిన ఇందిరాగాంధీ 81 వరకు వచ్చే వరకు ఏకత అండ్ అఖండత, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ ఎన్ని సెమినార్లు అటెండ్ చేసినాము మేము. కానీ నేషనల్ ఇంటిగ్రేషన్ సెమినార్ మాట్లాడినప్పుడు అంజయ్య అప్పుడు మన ముఖ్యమంత్రి కంబైన్డ్ స్టేట్ ఒక సంస్థలో అంజయ్య గారిని పిలిచారు. ఆయన కొంచెము అది ఒక రకమైన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటీషియన్. ఆయన ఈ రట్లోంచి వచ్చినవాడు, అది ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. ఆయన చాలా అమాయకంగా ఆ సెమినార్ని ఇనాగ్రేట్ చేస్తూ, అరే దేశం అంటున్నారు, దేశభక్తి అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, దేశభక్తి ఉందని ఎట్లా చెప్పాలయ్యా? దేశభక్తి ఉందంటే మా ఇంటి మీద జెండా ఎగిరేయాలి. ఇప్పుడు మనందరం జెండా 15th ఆగస్టు రోజు ఎగిరేయమంటున్నారు. నాకు ఇల్లే లేదు, నేను జెండా ఎక్కడ కూసుకోవాలి, కనుక ముందు ఇల్లు ఇవ్వు, తర్వాత నేను మాట్లాడతాను. అప్పుడు మనం నేషనల్ ఇంటిగ్రేషన్ మాట్లాడదాం. ఆయన అమాయకంగా నేను ఉండొచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందంట. అంటే పేదవాడికి ఏమి రాకుండా మీరు నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఎట్లా సాధ్యమవుతుంది అని ఆ రోజు అంజయ్ గారు అని ఉండొచ్చు. కానీ మీరు 80లో మీకు ఇక ఎప్పుడైతే మోడల్ ఆఫ్ డెవలప్మెంటు రాజ్యాంగంతో సంబంధం లేకుండా క్యాపిటల్ డెఫిసిట్ సొసైటీ, ఇక్కడ పెట్టుబడి సరిగా లేదు కనుక పెట్టుబడి పెడితేనే అంతకుముందు దాకా సోషల్ జస్టిస్, సమానత్వం, సామాజిక మాట్లాడినారు. ఇప్పుడు ఏంటంటే సంపద పెరగాలి, సంపద పెరగాలి అని ఇప్పుడు ఎప్పుడైతే అంటున్నారో సంపద ఎట్లా పెరుగుతుందంటే ఈ దేశం అభివృద్ధి కాకపోవడానికి ఈ దేశంలో కావాల్సినంత పెట్టుబడి లేదు. శ్రమ ఉంది, కష్టపడే వాళ్ళు ఉన్నారు, తెలివి ఉంది, చరిత్ర ఉంది, ఒక పెద్ద నాగరికత ఉంది, మీకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఈ దేశంలో అసలు ఈ దేశం అభివృద్ధి కావాలంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి దేశంలో లేదు.
కనుక మీరు పెట్టుబడిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? అంతర్జాతీయ పెట్టుబడి దేశానికి ఆహ్వానించాలి. దాంతో మనం IMF, వరల్డ్ బ్యాంకు వాడి దగ్గర పోయి అప్పివయ్యా అని అడిగితే వాడన్ని షరతులు పెట్టి అప్పిచ్చాడు. ఇది చేయాలి, లిబరలైజ్ చేయాలి, ప్రైవేటైజ్ చేయాలి, తర్వాత మీరు గ్లోబలైజ్ చేయాలి, అంతర్జాతీయ మార్కెట్, మా అంతర్జాతీయ పెట్టుబడికి ప్రవేశం కలిగించాలి. ఇంకా మోడల్ పూర్తిగా మారిపోయింది. ఇక దేశము, సార్వభౌమత్వము, స్వాతంత్రము, వలస పాలనకు వ్యతిరేకత, ఈ భావాలు పోయి పెట్టుబడి కావాలి. ఎక్కడైనా సరే పెట్టుబడి, ఎక్కడున్నా కూడా మనకు పెట్టుబడి దేశానికి రావాలి. వాడు వచ్చేటప్పుడు ఏంటంటే కండిషన్స్. ఏమిటి కండిషన్స్? మీ దగ్గర మాకు సమ్మెలు జరగకూడదు, మీ దగ్గర ట్యాక్స్ డిటర్మిండ్ ఉండాలి, మీ దగ్గర అది ఉండాలి, ఇది ఉండాలి, వాడు అన్ని షరతులు పెట్టి వాడు మన దేశానికి వచ్చాడు. ఇక్కడ ఉండే కార్పొరేటు వీళ్ళకు కూడా అది బాగానే అనిపిస్తుంది. కనుక ఓహో మీరు మేము దోస్తులమే కనుక మీరు రాండి, మీరు వస్తే మా మీద కూడా ఇవన్నీ ఆంక్షలు ఇవన్నీ పోతాయి, మాకు కూడా ఫ్రీడమ్ వస్తుంది. ఇది వస్తున్న సందర్భంలో మీరు స్పష్టంగా చూడవలసింది ఏమిటంటే 1980లో మన మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్లయితే ఈ పెట్టుబడిదారి లేదా ఈ మొత్తం సామ్రాజ్యవాద వైపు పోతున్నప్పుడు మీకు రథయాత్ర జరిగింది. స్పష్టంగా దేశంలో అభివృద్ధి నమూనా దిశ గణనీయంగా తర్వాత గుణాత్మకంగా మారినప్పుడు మతము అనేటువంటిది ఏదైతుందో అది పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వచ్చింది. ఆ కల్చరల్ క్యాపిటల్ ఉండింది దేశంలో, మిగతా వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు. కానీ RSS, భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకుంటే దీన్ని మనం ఉపయోగించవచ్చు రాజకీయాలకు. కనుక దేవుణ్ణి మతం దీంట్లోకి లాగేశారు. మతము ప్రాధాన్యం. ఎందుకు మతాన్ని తీసుకొచ్చారంటే మతం మీద ఒకవేళ మనుషుల దృష్టి మరలిస్తే ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా సులభం. ఎందుకంటే మనుషులు తమ కొట్టుకుంటుంటారు. అట్టనే గుజరాత్ మారణకాండ జరిగింది. కొట్టుకోండి, అసలు ముస్లింల మీద ద్వేషము, నాకు ఉద్యోగం రాలేదని కోపం, ఉద్యోగం రావాలి అనేది నాకు డిమాండ్ ఉండాలి. కానీ నా కోపాన్ని అది ముస్లింలకు వ్యతిరేకంగా మార్చారు. అది పాలిటిక్స్లో ఉండేటువంటి దానికి ఉండే క్వాలిటీని మీరు చూస్తే పాలిటిక్స్ ఏం చేస్తున్నాయంటే నీ ఆగ్రహాన్ని ద్వేషంగా మారుస్తున్నాయి. ద్వేషంగా మార్చి లేదా మీరు మనలాంటి వాళ్ళు మాట్లాడితే ఇంకా వీళ్ళకు ఈ నిర్బంధ చట్టాలు ఏవైతున్నాయో దాని తర్వాత తీసుకురావడం. 80sలో వచ్చిన నిర్బంధ చట్టాలు, టాడా, పోటా అంటే బేసిక్ ప్రిన్సిపల్స్. అంటే లాకు చట్టానికి ఉండవలసినటువంటి ప్రధానమైన ప్రక్రియ ఏమిటంటే మానవ నాగరికత పరిణామక్రమంలో వచ్చంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. ఒక మనిషి నేరస్తుడు అన్నప్పుడు నేరము రుజువయ్యేదాకా అతను అమాయకుడే. ఇది చట్టము అంగీకరించాలి. ఇది ఒక ప్రిన్సిపల్గా ఒక వాల్యూగా సమాజం వచ్చింది. మన రాజ్యాంగం కూడా ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. 80-90లకు వచ్చే వరకు ఏమైందంటే మీరు అక్యూజ్డ్ అని అంటే మీరు నేరం చేశారంటే నేరం చేయలేదు అని రుజువు చేసుకునే బాధ్యత మన మీద పడేస్తుంది. నీకు ఇంత అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరు, నీకు ఇంటెలిజెన్సు, ఫోరెన్సిక్ లిబోసో, అదే ఫోరెన్సిక్ ల్యాబ్స్, ఇంత స్ట్రక్చర్ పెట్టుకొని నేను నేరస్తుడని నువ్వు రుజువు చేయలేకపోతే నన్ను అమాయకుడని రుజువు చేసుకోమని అంటే నేను ఎక్కడ పోయి చేయాలి, నేను ఎట్లా దాన్ని రుజువు చేసుకోవాలి? కనుక నేను ఒకసారి మా దొర ఆయన మా డీజీపీ ఉన్నప్పుడు ఏదో కలిశాను. కాస్త నేను అన్నాను, మీరు నేరం చేయకముందే నేరస్తు అంటున్నా, అది రుజువు కావాలి కదా సార్. అదంతేం లేదు హరిగోపాల్ గారు, మీరు నా మీద దాడి చేస్తున్నారని నాకు అనిపిస్తే అది చాలు ఎవిడెన్స్. అంటే నాకు అనిపిస్తాను, మీకు ఎట్లా అనిపిస్తా అంటే మీకేమనుకో నాకు అనిపించాలి. అంటే పోలీస్ ఆఫీసర్కి మీరు నేరం చేయబోతున్నారు అని అనిపిస్తే చాలట, దట్స్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు అరెస్ట్. అది ఈ చట్టం ఎక్కడి దాకా తీసుకొచ్చారు నిర్బంధాన్ని? ఆ నిర్బంధం అక్కడి దాకా తీసుకొచ్చేసి దాంట్లో టాడాలో పోటాలో మీరు ఈ ప్రిన్సిపల్నే మార్చారు, బేసిక్ ప్రిన్సిపల్ని మార్చారు, బేసిక్ ప్రిమైస్ని మార్చారు. మార్చి ఇవాళ మన పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు నేను ఆ నేరం చేయలేదు. మా బాలగోపాల్ చెప్పేవాడు, ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు ఒక మనిషి కన్ఫెషన్ చేసేసాడు, నా భార్యను చంపాను. ఎక్కడో డెడ్ బాడీ దొరికిన ఎవనో పట్టుకొచ్చారు. వాడు ఏం చేశాడంటే ఈ బాధపడలేక నిర్బంధం నేను నా భార్యను చంపాను అన్నాడు. వాడికి ఉరిశిక్ష పడే, ఎందుకంటే కన్ఫెషన్ ఆఫ్ నేను చంపినాను అంటున్నాడు కాబట్టి. ఆ జడ్జిమెంట్ వచ్చే రోజు భార్య వచ్చిందట కోర్టుకు వచ్చి, నేను బతికే ఉన్నానండి, ఆయన ఏం నన్ను చంపలేదు, నేను ఎక్కడో ఆయన వదిలేసి వెళ్ళాను కానీ నేను బతికే ఉన్నాను అని అంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే రాంగ్ కన్ఫెషన్, తప్పుడు సాక్ష్యం ఇచ్చిండు కాబట్టి వీడి మీద మళ్ళీ కేసు పెట్టారు.
అంటే బాగా వాడి మీద నేరారోపణ చేస్తుంది, వాడి చేత కన్ఫెషన్ చేయిస్తుంది. మీరు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆమె బతికొచ్చి వస్తే మీరు వీడు రాంగ్ కన్ఫెషన్ ఇచ్చిండని చెప్పి ఆయన మీద కేసు పెట్టారంటే ఆయన దాని గురించి వాదించారు. అంటే ఇట్లా ఉంటుంది అసలు. నేరము మీరు చేశారంటే మీరు నేరస్తులు. ఇవన్నీ ఎందుకు అలా వచ్చిందంటే వ్యక్తి ఈ అభివృద్ధి నమూనా ఇది అసమానతను పెంచుతుంది. తర్వాత ఇది ఈ సమాజం మానవీయ సమాజంగా మారదు. రాజ్యాంగంలో అన్ని అసమానతలు తగ్గిస్తామని రాస్తున్నారు అని ఎవరైనా మాట్లాడితే మీరు దానికి నేరస్తులని ఒక మాట అనేసి ఆ నేరస్తులైన తర్వాత మిమ్మల్ని తీసుకుపోయి ఒకవేళ మీ మీద శిక్ష వేసినా మీరేం చేసే పరిస్థితి లేదు. ఎందుకు చట్టం ఇలా మారిందంటే ఈ అభివృద్ధి నమూనా ఇది ప్రజాశ్రేయస్సుకు వచ్చింది కాదు, ఇది ప్రజల భాగస్వామ్యం ఉన్నది కాదు. పెరుగుతున్న సంపదలో ప్రజల వాటా తగ్గుతుందే కాబట్టి పెరగదు. ఇది తగ్గుతున్నది పెరగదు అన్నప్పుడు సామాన్యుడు ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో నా వాటా ఏమిటి అని అడిగినప్పుడు ఈ చట్టం ఎలా ఉండాలంటే అడిగినోడినల్లా పట్టుకొని నువ్వేదో దేశద్రోహి అని అన్నాడు అనుకోండి. దేశద్రోహి అంటే అసలు అంతే. ఇక ఎందుకు దేశద్రోహి అంటే నువ్వు సంపద అసమానతల గురించి మాట్లాడుతున్నావు అని అంటే నేను దేశద్రోహిని కాదు, నేను దేశభక్తుని మనం రుజువు చేసుకోవాలి. అంటే ఇది చట్టము ఇలా మారడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో అసమానతలు పెరుగుతున్నప్పుడు, నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు, పేదరికం పెరుగుతున్నప్పుడు, సంపద పెరుగుతున్నప్పుడు, సంపద పెరగకపోతే అది వేరే విషయం, నా కర్మ అనుకుంటాం. దేశంలో సంపద పెరగకపోతే ఏమంటే నా కర్మ ఉంది, పాత జన్మలో చేసుకున్నా. కానీ సంపద పెరుగుతుంటే మనిషి చైతన్యం మారుతుంది. అరే ఇంత సంపద పెరుగుతుంది, నా పరిస్థితి ఏంది ఇట్లా ఉందని మనిషి మారుతాడు. ఈ మారడానికి ఒక భౌతిక పరిస్థితి ఉంటుంది. ఈ మారుతున్నటువంటి ఈ సంపద పెరుగుతుంది. ఒక్కొక్కటి చూస్తున్నా పక్కింటి వాడేమో ఎదిగిపోతున్నాడు, నేనేమో కిందికి పోతున్నా. ఈ కర్మ ఎట్లయితుంది, వాడు బాగుపడుతున్నాడు నేను బాగుపడడం లేదు అని ఎప్పుడైతే మనిషికి అనిపిస్తుందో మనిషి ప్రశ్నించడం మొదలు పెడతాడు. కనుక వాళ్ళ అసమానతలు ఎట్లయితే విపరీతంగా పెరిగి మీరు 1% చేతిలో దేశంలో దాదాపు 60% సంపద ఉంది. 1%, 1 కోటి మంది దగ్గర ఈ దేశం నుండి 60% సంపద ఉంది. ఇక 11 అంటే మొత్తం వ్యవసాయ రంగంలో 60% మంది ప్రజలు ఉన్న వ్యవసాయ రంగంలో 11%. 1% 60, 11 అంటే 60 కోట్ల మందికి 11. ఇంత సంపదలో మీకు అసమానతలు వచ్చిన తర్వాత 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 3 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి వాళ్ళు తగినంత ఆదాయం రాకపోవడానికి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు నిజానికి వ్యవసాయము అన్ని ప్రొఫెషన్స్లో, అన్ని వృత్తుల్లో చాలా నిజాయితీ కలిగిన ప్రొఫెషన్ అగ్రికల్చర్. దాంట్లో మోసం చేస్తే పంటలు ఎక్కువ పండవు, అబద్ధాలు చెప్తే పంటలు పండవు. నువ్వు కష్టపడితే నీకు సరైన వర్షాలు పడితే పంట పండుతుంది. కానీ నీకు వ్యాపారం చేస్తే మోసం చేసి డబ్బులు ఆ వ్యవసాయదారుడు చేయలేడు. ఆనెస్ట్ నిజాయితీ అనేది అక్కడ ఉంది. నేను యాంటీ కరప్షన్ మూమెంట్ అప్పుడు చెప్పాను. యాంటీ కరప్షన్ మూమెంట్ యొక్క సామాజిక పునాది రైతుల్లో ఉంటుంది. ఎందుకంటే రైతు మోసం చేయలేడు కనుక. రైతు అబద్ధాలు చెప్పినా పంట ఎక్కువ పండదు. కనుక నీకు ఆ ఆనెస్ట్ ప్రొఫెషన్ ఏదైతుందో వాళ్ళకి 11%. ఈ భూములు కొని భూములు అమ్మేవాడు, లిక్కర్ అమ్మేవాడు, విద్యను అమ్మేవాడు, ఆరోగ్యాన్ని అమ్మేవాడు, వైద్యాన్ని అమ్మేవాడు, వాళ్ళేమో లక్షలు కోట్లు చేసుకుంటున్నారు. 2 ఇండస్ట్రియల్ హౌజెస్, అదానీ అండ్ అంబానీ 2 ఇండస్ట్రియల్ హౌజెస్, వాళ్ళు కోవిడ్ పీరియడ్లో 3 లక్షల 4 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అయింది. ఒకటి 9 లక్షల కోట్లు అయింది, ఒకటి 8 లక్షల కోట్లు అయింది. అరే ఇంత దేశమంతా ఇంత సఫర్ అవుతుంటే, దేశంలో జనం చనిపోతుంటే, ఆరోగ్యం వైద్యం దొరకక దేశమంతా సంక్షోభంలో ఉంటే ఇన్ని లక్షల కోట్లు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్న మీరు అడిగారు అనుకోండి. ఈ సంపద రైతులు అది అడిగారు. వాళ్ళ సంపద పెరుగుతుంది, వీళ్ళ కొరకే మీరు ఎంత ఇస్తున్నారు, మమ్మల్ని అని చేస్తున్నారు. రైతులు బాగానే ఫండమెంటల్ క్వశ్చన్స్ అడిగారు. కానీ లక్షలాది మంది పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు నిర్బంధాన్ని ఎక్కువ ఉపయోగించలేకపోయారు. కానీ చిన్న సమూహాలు అయితే నిర్బంధాన్ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు. కనుక నిర్బంధ చట్టాలు ఎందుకు వస్తాయంటే మీకు మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అది కొంత సమానత్వం వైపు, పేదల యొక్క భాగస్వామ్యం వైపు, పేదల వాటా దొరికినప్పుడు, పిల్లలందరికీ ఉద్యోగాలు దొరికినప్పుడు, చేతి నిండా పని దొరికినప్పుడు మీకు నిర్బంధం అవసరం ఉండదు. అంతా నిజానికి మీరు ఫిన్లాండ్ దేశంలో వాళ్ళు బికాస్ సంపద 60% తీసుకుంటారు సంపన్నుల దగ్గర, కావలసిన అన్ని అవసరాలు తీర్చారు. చేస్తే నేరాలు లేవు, అన్ని జైళ్ళని మూసేశారు. అంటే నేరాలు లేనప్పుడు జైళ్ళు అవసరమే ఉంటుంది. ఈ మధ్య జైళ్ళని మూసేశారు, జైలు అవసరం లేదని.
అంటే జైలు అవసరం ఎప్పుడు లేదంటే మనిషి యొక్క అన్ని భౌతిక ప్రాథమికమైన అవసరాలు ఏవైతున్నాయో మౌలిక అవసరాలని అది తీరుస్తున్నప్పుడు మనిషి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరమే ఉండదు. నా జీవితం సాఫీగా జరుగుతుంది, పిల్లలు చదువుకుంటున్నారు, ఆరోగ్యము ఒక ఏదో కుటుంబ జీవితం మనిషి అట్లా బతుకుతాడు. కానీ ఇవేమీ లేనప్పుడు మనిషి నిరంతరంగా ఒక ఆందోళనకు గురవుతుంటాడు. ఈ ఆందోళనకు గురవుతున్నప్పుడు అసమానతలు రిలేటివ్ డిప్రైవేషన్ అంటాం. రిలేటివ్ డిప్రైవేషన్ అంటే ఒకటి సంపద విపరీతంగా పెరిగి ఒకటి సంపద దాని పెరగడమే కాకుండా తగ్గుతున్నప్పుడు సమాజంలో అసంతృప్తి చాలా పెరుగుతుంది. అసంతృప్తి పెరుగుతున్నప్పుడు అసంతృప్తిని తీర్చడానికి మనుషులకు ఉండే మౌలిక అవసరాలను తీర్చడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా లేవో, సంపదను ముట్టడానికి నువ్వు సిద్ధంగా లేవో, ఈ సంపద ఉన్నవాళ్ళు వీళ్ళేం చేస్తున్నారు, మా సంపద మీరు ముట్టొద్దు, ముట్టారా మీ వృద్ధి రేటు పడిపోతుంది. ఇప్పుడు 8% 7%, అది 7% 5% అయితే 5% 3%. వృద్ధి రేటు పడిపోయిందంటే ఏదో దేశమంతా కొలాప్స్ అయిపోయినట్టుగా. ఇక వృద్ధి రేటు మీద ఎంత ప్రచారం జరిగిందంటే దేశము అసలు చైనా ఇంత వృద్ధి రేటు, అక్కడ ఇంత వృద్ధి రేటు, మన దేశంలో ఇంతే వృద్ధి రేటు, మన వృద్ధి రేటు పెరగాలి. ఇప్పుడు చర్చ అంతా దాని చుట్టూ తిరుగుతున్నది. నిజంగానే వృద్ధి పెరిగింది అనుకుందాం, దేశ సంపద పెరిగింది అనుకుందాం. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే సంపద పెరిగితే ఎవరికి సంపద? సంపన్నుడు ఏమంటున్నాడు, నీ మీద కొంచెం ట్యాక్స్ వేస్తామయ్యా అంటే నా సంపద ముట్టుకుంటే వృద్ధి రేటు పడిపోతుంది. కనుక ఇప్పుడు వృద్ధి రేటు డబుల్ డిజిట్ కావాలి, 10% కావాలంటే నా సంపద ముట్టకండి. నా సంపద ముట్టొద్దంటే ట్యాక్స్ వేయకండి. 80-90% ట్యాక్స్ ఉండేది 1950లో. ఆ ట్యాక్స్ తగ్గుతూ పేదవాడికి మధ్యతరగతి అందరికీ ఇప్పుడు ఒకటే రకమైన రేటు, అందరికీ ఒకటే రకమైన ట్యాక్స్. అమెరికా 40% తీసుకుంటుంది, పెట్టుబడిదారి దేశం. మన దేశంలో 17% తీసుకుంటాం. సంపద నుంచి మన ట్యాక్స్ 17%. మీకు 17% తీసుకుంటే 200 లక్షల కోట్ల సంపద ఉన్నప్పుడు మీరు ఒకవేళ 45% అమెరికా తీసుకుంటే గవర్నమెంట్ బడ్జెటే 90 లక్షల కోట్లు. మీరు 45% తీసుకుంటే మీరు 80-70, మన మొత్తం బడ్జెట్ 30 లక్షల కోట్లు. మీరు 60 లక్షల కోట్లు అయిందనుక దేశంలో చాలా అసలు మౌలికమైన అవసరాలు తీర్చవచ్చు. కానీ అది ముట్టొద్దంటాడు వాడు. ముట్టొద్దంటాడు కాబట్టి వాడేమంటే ఇది సంపద పంచాలి అన్నవాడే పడుతున్నాడు. సంపద పంచాలన్న సమూహాలు ఏవైతున్నాయో వాళ్ళ మీద నిర్బంధము, వాడు అనివార్యంగా నిర్బంధం చేయవలసి వస్తుంది. మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు రేపు నిజంగానే మీరంతా ఈ సంపద అంతమంటారా, దేశం అంతా మీకు ఎక్కడ పోవాలి, దేశద్రోహులు, ఈ దేశం అసలు పేద దేశం కావాలన్నా ఏం చేయాలి అని వాడు ఒక ప్రచారం జరుగుతుంటుంది. ఇక మన ప్రచార సాధనాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. మనం పొద్దున్న లేచి ఆ సాయంత్రం దాకా ఆ వార్తలు చూస్తుంటే మన బుర్ర పాడైపోతుంది. కృష్ణశాస్త్రి గారు ఆ కాలం నేను అంత లేదు మీడియా, ఎవరు ఆయన అడిగారంటే మీ ఆరోగ్య రహస్యం ఏమిటంటే నేను వార్తాపత్రికలు చదవను అన్నాడు. ఇవాళ ఏంటి ఇంకా మీరు ఆలోచిస్తున్నారు, హరిగోపాల్ లెక్చర్ అని వచ్చి కూర్చున్నారు అంటే మీరేమంటే మేము టీవీలు చూడడం లేదు కాబట్టి లెక్చర్కి వెళ్ళినాం. మీరు టీవీలు చూస్తుంటే మనకి వాడు మన బుర్రని తినేస్తున్నాడు. ఏ ఛానల్ పెట్టినా ఇంగ్లీష్ ఛానల్స్ మీరు పెట్టండి, ఎన్డీటీవీ దగ్గర నుంచి వాడు రిపబ్లిక్ ఛానల్ దాకా ఒకటి అబద్ధాలు. ఇంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇన్ని అబద్ధాలు చెప్తే తప్పించి ప్రజాభిప్రాయాన్ని మీరు సంపద వైపు మార్చడానికి లేదు. ఇది చేస్తూ ఈ నిర్బంధ చట్టాలు టాడా పోటా, అవి టాడా పోటాకు ఉండే ఒక లక్షణం ఏంటంటే టాడా పెట్టినప్పుడు 2 ఏళ్ళు అని చెప్పారు పార్లమెంటు. మాకు 2 ఏళ్ళు పవర్ ఇవ్వండి, కొంచెం ఎక్స్ట్రాడినరీ పవరు, మేము దేశంలో కొంత అసంతృప్తి ఉంది, కొంత ఉద్యమాలు జరుగుతున్నాయి, వాటిని కొంత కంట్రోల్ చేయాలి, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ వచ్చిందంటే పార్లమెంట్ పాస్ చేస్తుంది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్లమెంటుకు పోయి సమస్య ఇంకా కాంప్లికేట్ అయింది, ఇంకా సంక్లిష్టమైపోయింది, ఈ చట్టం ఇంకా బలం అంటే మరి 2 ఏళ్ళలో చేస్తా అంటారు కదా. ఆ చట్టం పనిచేయనప్పుడు, ఆ చట్టం ద్వారా మీరు సమాజాన్ని మీరు నియంత్రించలేనప్పుడు ఈ చట్టం బలంగా అయితే మాత్రం మీరు ఎట్లా చేస్తారు? నిర్బంధం కావాలన్నారు, మీకు అధికారం ఇచ్చినాం. నిర్బంధం అధికారం మీకు ఇచ్చినా మీరు సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది, సమస్య మరింత అంటే కాంప్లికేటెడ్గా మారిందని మీరు అంటే దట్ మీన్స్ ఇది సొల్యూషన్ కాదు కదా, టాడా దానికి పరిష్కారం కాదు కదా, దీనికి ఇంకడో రాజకీయ పరిష్కారం కావాలన్నా ఈ చట్టం పరిష్కారం కాదు కదా అని పార్లమెంట్లో చర్చ జరగాలి. సరే ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేయండి. సరే దేశవ్యాప్తంగా నిరసన వస్తే టాడా పోయి పోటా తీసుకొచ్చారు. పోటాను కూడా ఇట్లే చేశారు, దానికి 2 ఏళ్ళు మాకు 1 సంవత్సరం అని చెప్పి అదేం దానివల్ల మాకేం పరిష్కారం రావడం లేదన్నారు.
అప్పుడు ఊపా తీసుకొచ్చారు. తాడా పోటా ఊపా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు, నేను మన రాహుల్ గాంధీని కలిస్తే నేను ముందు చెప్పింది అదే, ఈ దేశంలో నిర్బంధ చట్టాలు మీ పార్టీ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇవాళ మీరు పోటీ పడతామంటే ముందు నిర్బంధ చట్టాల గురించి మీరు ఏం చెప్పారు, ఏమంటున్నారో చెప్పండి. మీరు అధికారంలోకి వస్తే, ఎందుకంటే ఈ చట్టాలు మీరు తెచ్చారు, ఊపా మీరు తెచ్చారు. ఇవాళ చిదంబరం గారు చాలా వ్యాసాలు రాస్తున్నారు. ఆ ఊపా కింద ఆయన పట్టుకోపోవాల్సింది, కానీ ఆయన ఇంకా వేరే చట్టం కింద పట్టుకపోయారు. ఊపా చట్టం పోతే ఇంకా 6 నెలలు అక్కడ లోపలనే ఆయన పెట్టిన చట్టమే. ఆయన కట్టినటువంటి ఎంక్వైరీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్కడ తాను నిర్మించిన అక్కడ ఆయనకి ఇంట్రాగేషన్ జరిగింది. చరిత్ర ఎట్లా మారుతుందో చూడండి. అసలు వీళ్ళు ఇప్పుడు నిర్బంధ చట్టాల మీదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కానీ పెట్టింది మీరు కదా, ఎందుకు పెట్టారు? పెట్టినా కూడా నిర్బంధ చట్టాలను పెట్టి ఊపా చట్టాన్ని తీసుకొచ్చేప్పటికీ ఊపాకి మిగతా చట్టాలు తేడా ఏమిటంటే ఊపాలో టైం లిమిట్ లేదు, అది జూరిస్ప్రుడెన్స్లో భాగమైపోయింది. ఇక ఊపా మార్గం అనేది లేదు, తాడా పోటాకి టైం ఫ్రేమ్ ఉంది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్లమెంట్ పోవాలి, చెప్పాలి ఇదంతా. ఇప్పుడు ఊపాకు పోవాల్సిన అవసరం లేదు. అంటే ఏ నిర్బంధ చట్టం అయితే ఒక టైం ఫ్రేమ్ ఉండి ఈ సమయం మాకు ఇంత సమయం ఇస్తే మేము దీన్ని కంట్రోల్ చేస్తాము అని పోయి ఊపా చట్టము దేశ న్యాయ భాగంలో న్యాయ నిర్ణయం భాగంలో అది ఇప్పుడు అయిపోయింది. సెడిషన్ లా కంటిన్యూ అయింది, ఊపా చట్టం కంటిన్యూ అయింది. ఇప్పుడు ఈ నిర్బంధ చట్టాలు సరిపోవడం లేదు. ఎందుకు? బికాస్ ఈ అసమానతలు తర్వాత ఈ అభివృద్ధి నమూనాలో ప్రాథమిక మౌలిక దానికి పరిష్కారాలు లేవు కనుక నిర్బంధ చట్టాలు అట్లే ఉండడమే కాకుండా చట్టాతీతమైనటువంటి హింస కూడా పెరిగింది. నిర్బంధము 2 రకాలు పెరిగింది. భయపెట్టడం అదొకటి, అసలు ఒకటి. తర్వాత ఈ ప్రతివాడి ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి భయంలో పడేస్తారు. అందరం భయపడ్డాం. భయం కూడా మనిషికి సహజంగా ఉంటుంది. భయం లేని వాళ్ళు భిన్నమైన మనుషులు. లేకపోతే మా బాలగోపాల్ అని లేదా విప్లవం చేసిన వాళ్ళు అక్కడ పోరాటం చేసేవాళ్ళు చావడానికే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు భయం లేకపోవచ్చు, కానీ చావడానికి సిద్ధంగా జైలు పోవడానికి సిద్ధంగా లేని వాడికి అందరికీ భయం అవుతుంది. ఏమైతుంది అక్కడ పోయి ఎక్కడ మనం ఎక్కిపోతాం అనేది. ఈ భయాన్ని పెంచడము ఇది నిర్బంధ చట్టాలకు సంబంధించిన కాదు, ఇది మీడియా ద్వారా ప్రచారం ద్వారా అందరిలో భయాన్ని పెంచారు. పోనీ అసలు విప్లవకారుల మీదనో ఎడ్యుకేషన్ చేసేవాళ్ళ మీదనో లేకపోతే ఇది తప్పని చెప్పేవాళ్ళ మీదనో అసలు మీరు నిర్బంధం ఉపయోగించడం అంటే సరే అదొకటి. రాజకీయ పార్టీల మీద కాంగ్రెస్ మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ పిలవడం, అక్కడ ఢిల్లీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను పట్టుకోవడం, మమతా యొక్క సెకండ్ టాప్ మ్యాన్ అక్కడ వాడిని పట్టుకున్నారు, బెంగాల్లో ఎవరిని పట్టుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు. ఎవరిని పట్టుకుంటున్నారు? సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, వాళ్ళ ఇల్లు రేట్ చేస్తున్నారు. ఇంత నిర్బంధం మీ రాజకీయ వాళ్ళు రేపు అధికారంలోకి రావచ్చు, ఎందుకంటే మీ పార్లమెంటరీ పార్టీస్ ఉన్నారు. అయినా కూడా అన్ని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి. సీనియర్ కాంగ్రెస్ లీడర్, నేను సాయిబాబా కేసు గురించి మాట్లాడడానికి వెళ్ళాను మన కర్ణాటకలో, ఆయన వచ్చాడు. అక్కడ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సరే మా సాయిబాబాదేనో చూడండి, మీరు ఎలాగో స్టాండ్ తీసుకున్నారు, కొంత తర్వాత ఈ భీమా కోరిక చూడండి అంటే ఆయన ఒకటి అన్నాడు, గోపాల్ గారు ఒక సమస్య ఉంది, నేను దళితుడిని, మాకు కొంత ఆస్తి ఉంది, మాకు యాన్సెస్ట్రల్ ఆస్తి ఉంది, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, కొంత ఇల్లు బాగానే కట్టుకున్నాను, రేపు వచ్చి నీకు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఇల్లు విలువ ఎంత చెప్పి మా ఇల్లును రేట్ చేస్తే ముందు రేడ్ అయితే జరుగుతుంది, ప్రచారం జరిగిపోతుంది, వస్తుంది. తర్వాత నేను అసలు ఏమి నేరం చేయలేదు, కరప్షన్ చేయలేదు రుజువు అయినా నాకు డ్యామేజ్ జరుగుతుంది, కనుక మేమందరం భయపడుతున్నాం అని చెప్పాడు. ఆయన చాలా సీనియర్ లీడర్, మేమంతా భయపడుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు, తర్వాత మమత ఆమె భయపడుతోంది. ఇక మా చీఫ్ మినిస్టరు మీ చీఫ్ మినిస్టర్ వీడికైతే భయమే భయం, ఆయన దగ్గర పోయి ఏం చెప్తున్నారో మనకు తెలియదు, అంత భయమే. ఇంత భయము రాజకీయ పార్టీలో పెట్టిన, ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఎక్కడ ఆల్టర్నేటివ్ గురించి మాట్లాడతాయో, ఎందుకంటే అవసరం కదా, రాజకీయ అవసరంగా ఆల్టర్నేటివ్ గురించి మాట్లాడారు అనుకోండి, రేపు ఎన్నికల్లో మేము కొంత న్యాయం చేస్తాము, సంపద కొంత పంచుతాము, వెల్ఫేర్ ప్రోగ్రామ్ తీసుకుంటాం అని అన్నారు అనుకోండి, అది అనకుండా వీళ్ళందరినీ భయంలో పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఇది ఎక్కడ దాకా పోయిందంటే, ఇది చివరి పాయింట్గా చెప్పిన ముగిస్తుంది, ఎక్కడ దాకా పోయిందంటే ప్రధానమంత్రి మన రహదారిని ప్రారంభిస్తూ ఉత్తరప్రదేశ్లో వెల్ఫేరిజం అనేది, ఉచితాలు తర్వాత ఈ తాయిలాలు ఇవి భాష ఇది ఉపయోగిస్తున్నారు.
ఇవి ఇవ్వడం వల్లనే దేశానికి అభివృద్ధి రాదు. ఇటువంటి హైవేస్ రావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి దేశానికి, ఈ తాయిలాలు ఏమిటి, అంత ఇవంతా ఇవ్వడం ఏమిటి అని ఆయన మాట్లాడి ఏమన్నాడు, ఈ రాజకీయ పార్టీలన్నీ ఏవి పడితే అవి వాగ్దానాలు చేస్తున్నాయి కనుక ఈ వాగ్దానాలు చేయడం మానాలి, తర్వాత ఈ ఉచితాలు ఇవ్వడం మానేయాలి అని పత్రికల్లో కూడా చర్చ జరుగుతున్నది. ఉచితాలు ఇవ్వడం మానేయాలంటే ఫ్రీ రూరల్ ఎంప్లాయ్మెంట్ అది ఉచితము, కొంత హాస్పిటల్ నడపడం అది ఉచితము, తర్వాత మన స్కూళ్ళు నడపడం అది ఉచితము, ఎందుకంటే దానికి డబ్బులు రావడం లేదు గవర్నమెంట్, అన్నీ ఉచితము. ఇవన్నిటిని కూడా ఉచితాల్లో చేసి ఈ పనులని మేము చెయ్యం. ముందు ప్రభుత్వ రంగ సంస్థలు మూసేస్తాం. రెండవది వెల్ఫేరిజం. ఇది గౌంటనామో బే అని మీరు చాలామంది వినుంటారు. అది ఒక నిర్బంధ సంస్థ, అమెరికా నాయకత్వంలో జరుగుతుంటుంది. అక్కడ ఖైదీలు ఉంటారు. ఆ ఖైదీల మీద నియామి అనేట ఆమె షాక్ డాక్ట్రిన్ అనే పుస్తకంలో రాసింది. అక్కడ ఒక ప్రయోగం ఏం జరుగుతుందంటే సంక్షేమ భావనని మనిషి యొక్క మెదడు నుంచి తీసివేయడం ఎలా. వాళ్ళకి షాక్స్ ఇస్తున్నారు, కొడుతున్నారు, ఏవో చేస్తున్నారు. చేసి సంక్షేమం కావాలంటే వాళ్ళ పాపం తెలియదు వాళ్ళ మీద ప్రయోగం జరుగుతుందని. సంక్షేమం లేకపోతే ఎట్లా, సంక్షేమం కావాలని వీళ్ళండి, అరే ఇంకా వీడు సంక్షేమం అంటూ ఇంకా షాక్స్. సంక్షేమ భావనని మానవ స్పృహల నుంచి తీసివేయడమేనట్టు ఓ ప్రయోగం జరుగుతున్నది. ఎందుకంటే సంక్షేమం అనేది సంపద పెరుగుతున్న వాడికి, సంపద ఉన్నవాడికి అదొక అడ్డంకిగా కనిపిస్తుంది. చూడండి ఎక్కడికి అసలు ఎంత విచిత్రం అంటే సంక్షేమ భావననే సమాజం తీసేయాలి. ఇప్పుడు చర్చ అది ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏమిటంటే ఈ ఉచితాలు అనేవి తీసేయాలి. ఆ ఉచితాలు ఏమున్నాయో మనకు తెలియదు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ను ఎకనామిక్ టైమ్స్ ఇంటర్వ్యూ చేశారు. సంక్షేమానికి ఉచితాలకు తేడా ఏమిటయ్యా అని అడిగారు. అది ఆ డివైడింగ్ లైన్ చాలా కష్టమండి. ప్రధానమంత్రి ఏమంటున్నాడంటే సంక్షేమం అది కాదు, ప్రజలని ఎంపవర్ చేయాలి, ప్రజలను బలోపేతం చేయాలి. ఆయన అనుకుంటుంటే బలోపేతం చేసి ప్రజలకు ఎంపవర్ చేయాలి అని ఆయన ఆలోచిస్తున్నా. అంటే మరి ఎంపవర్మెంట్ అంటే మనకు ఆకలి ఉంది, తర్వాత ఉద్యోగం లేదు, నిరుద్యోగం. ఎంపవర్మెంట్ అంటే మరి ఇవన్నీ ఏం చేయకుండా రాజ్యం ఈ బాధ్యత తీసుకోకపోతే ఈ సమాజాన్ని మార్చాలి అని రాజ్యాంగం, ఎవరు రాజ్యం మార్చాలి అని రాసుకుంది. అంబేద్కర్ గారికి ఉండే విశ్వాసం ఏంటంటే భారత ప్రభుత్వ వ్యవస్థ, భారత రాజ్యం సమాజాన్ని మార్చేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలి. ఏ రాజ్యాంగంలో లేదు, మన రాజ్యాంగంలోనే రాజ్యానికి సమాజాన్ని మార్చే బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు రాజ్యం ఏమిటంటే ఈ బాధ్యత మాది కాదు, సమాజాన్ని మార్చే బాధ్యత మాది కాదు. మా బాధ్యత అంతా ఏమిటంటే ఈ దేశంలో ఉండే సంపద పెంచడం, ఈ దేశంలో ఉండే సంపద పెంచడానికి మాత్రమే మేము ప్రయత్నం చేస్తాం. మీరు ప్రశ్న ఇది సంపద పెరుగుతుందండి, పెరిగితే గ్రామంలో ఉండేటువంటి ఆకలి అవుతున్న వాడికి ఈ సంపద గురించి అంటే వస్తుంది, కానీ మీరు దీని గురించి ప్రశ్నించలేదు. దేశము అత్యున్నతమైన దేశంగా, అత్యంత బలవంతమైన దేశంగా ప్రపంచంలో మారాలంటే, సూపర్ పవర్గా మారాలంటే సంపద పెరగాలి. ఇది సంపద పెరగాలి అనే దశలో మనం ఉన్నాం. ఈ సంపద పెరగాలి అనే దశలో ఈ సంపన్నుడు ఏమంటే నాకు సెక్యూరిటీ కావాలి కంప్లీట్గా అని వాడు ఏం చేశాడు, మీరు ట్యాక్స్ విధానాన్ని మార్చమన్నాడు. మీ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో రకమైన ట్యాక్స్ ఉంది. మేము మహారాష్ట్రలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఓ ట్యాక్స్, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేసి ఓ ట్యాక్స్, మాకు ఇట్లా అన్సర్టెనిటీ అవసరం లేదు, మాకు ఒకటే ట్యాక్స్, ఎంత ట్యాక్స్ ఇస్తారో ముందు చెప్పండి. జిఎస్టీ తీసుకొచ్చారు. జిఎస్టీ తీసుకొచ్చి స్టేట్ ట్యాక్స్ పవర్స్ అంటే వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే విదేశీ పెట్టుబడి మన దేశానికి లేదా సంపన్నులు ఈ దేశంలో ఎంత ట్యాక్స్ వేస్తారో ప్రిడిక్టబిలిటీ కావాలంటున్నారు. రాష్ట్రాలకి అధికారం ఇస్తే ఏ రాష్ట్రం తన అవసరాలను బట్టి ట్యాక్స్ పెంచుతుందో తగ్గిస్తుందో తెలియదు కనుక జిఎస్టీ తీసుకొచ్చారు. మొత్తంగా సర్వీసెస్ ట్యాక్స్లన్నీ వాళ్ళు పర్సెంటేజ్ పెట్టుకొని దాని ప్రకారం వేస్తున్నారు. కానీ చాలా ఆశ్చర్యం ఏమిటంటే మనం తినే తిండి మీద, పెరుగు మీద, దాని మీద ట్యాక్స్ వేశారు, బంగారం మీద ట్యాక్స్ తగ్గించారు. 9 టన్నుల బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుని, ఎందుకు ఇంపోర్ట్ చేసుకొని తెలియదు. మన ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ చాలా క్రైసిస్ ఉంది. మనకు 150 బిలియన్ టన్స్ దాకా మనకు ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది. ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇంపోర్ట్స్ చాలా పెరిగినాయి. ఇంపోర్ట్ పెరగడంలో వజ్రాలని, బంగారాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వజ్రాలు బంగారం ద్వారా ఏమొస్తుంది, బంగారం దేనికి పనికి వస్తుంది, ఇన్ని టన్నుల బంగారం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వీళ్ళ దగ్గర ఉండే సంపద దాన్ని బంగారం రూపంలో మార్చుకోవాలి. మీరు బంగారం మీద ట్యాక్స్ తక్కువేసి, తినే తిండి మీద ట్యాక్స్ ఎక్కువేసి ఎక్కడి దాకా వచ్చాం మనం, అటువంటి పరిస్థితి వచ్చేసింది. కనుక దేశంలో ఇవాళ మనం ఆలోచించవలసింది ఏమిటంటే
ఈ భారత రాజ్యాంగంలో ఉండే విలువలు, సమానత్వ భావన, దేశంలో ఉండే సామాజిక న్యాయము, తర్వాత సౌహృద్భావము, తర్వాత మనుషులంతా కలిసి ఉండాలి అనేటువంటి సమిష్టి భావన, ఈ మోడల్ ఏం చేసిందంటే నిర్బంధ చట్టాలే కాదు, మనుషుల మధ్య ఉండే సంబంధాలన్నీ విడగొట్టి మనిషి ఇప్పుడు ఏదైతే మానవత్వం మీద దాడి అని మనం ఏదైతే అంటున్నామో ఆ మానవత్వం మీద, ఎందుకంటే మానవత్వం ఉన్నట్టు ప్రతివాడు అయ్యో పాపం అంటాడు, అయ్యో వీళ్ళ కష్టమైంది అంట, పాపం అయ్యో ఆకలితో ఉన్నారంట. మేము గ్రామానికి వెళితే అతి పేదవాళ్ళు 5 అతి పేద కుటుంబాలను చూపించమని అడిగాం. దళితులంతా కూర్చున్నారు, ఆలోచించారు, అది చెప్పి సార్ 5 కుటుంబాలను చూపిస్తున్నాను, వాళ్ళే అందరూ అగ్రి అయ్యారు. మొట్టమొదటి మమ్మల్ని తీసుకుపోయింది ఒక ముస్లిం ఇంటికి. చాలా కష్టపడతారు సార్ అంటే న్యూస్ పేపర్స్తోని గుడిసే మీద వేసుకున్నారు. అప్పుడప్పుడు పాపం ఆకలితో ఉంటారు సార్. వాళ్ళు ఇక్కడ ముస్లిము హిందూ అని కాదు, అయ్యో పాపం చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్ అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. గ్రామాల్లో ఇది పేదరికం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే భాష వేరు. ఇవాళ మన మెయిన్ స్ట్రీమ్లో ఉండే చర్చ వేరు. ఈ మొత్తం ఈ మార్పు ఏదైతుందో, ఈ అయ్యో పాపమని ఏదైతే ఆ ముస్లిం ఇంటికి తీసుకుపోయి చూపించారో దాన్ని రద్దు చేయడమా లేదా దాన్ని అసలు మానవ స్పృహంచి ఎట్ట తీసేయాలి అనేది వాళ్ళ సమస్య వాళ్ళు. అందుకని నిర్బంధాన్ని రాజకీయ పార్టీల మీద పెంచారు, ప్రతిపక్ష పార్టీల మీద పెంచారు, డిసెంట్ మీద పెంచారు. ఇంత నిర్బంధం అవసరమా దేశాన్ని పరిపాలించడానికంటే? మరి ఈ నిర్బంధం లేకుండా దేశంలో ప్రజలందరూ ఏదో ఒక రకమైన సంతృప్తి కాస్త జీవితం నడుస్తుంటే ఇంత అసంతృప్తి ఉండవలసిన అవసరం లేదు. ఈ ఫ్రస్ట్రేషన్ ఏదైతుందో అది పిల్లల్ని చంపడంలో ఉంది, మనుషులను చంపుతున్నారు, కులం మీద పేరు మీద చంపుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ హింస పెరుగుతున్నది. హింస పెరగడానికి మనిషికి అంతర్గతంగా ఉండే అసంతృప్తి, ఆ అసంతృప్తిలో నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆగ్రహం, ఆ ఆగ్రహాన్ని మనుషులు చాలా క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేసే బదులుగా మనిషి చిన్న పిల్లల మీద కోపము, పుట్టిన పిల్లల మీద కోపము, ప్రతి వాళ్ళ మీద కోపమే, పక్కింటి వాడి మీద కోపము. అంటే ఇది ఎక్కడి దాకా వచ్చినది? ముస్లింల మీద ద్వేషము, దళితుల మీద ద్వేషము. మాకు దళిత్ మీడియా అని ఒక ఛానల్ వస్తుంది, నేను రోజు చదువుతుంటే ఎంత ఫ్రస్ట్రేట్ ఉందంటే, ముఖ్యంగా నార్త్ ఇండియాలో విపరీతమైన అసలు నిర్బంధము దళితుల మీద. అంటే ఇంత నిర్బంధము, ఇంత హింస సమాజానికి అవసరమా? ఒక హింస లేని సమాజాన్ని మనం నిర్మించుకోలేమా? మనుషులు కలిసి ఉండలేరా అనేటువంటిది అది మానవత్వ సమస్య. అది మానవత్వ సమస్య, మనిషి సమస్య. కానీ మనిషి కేంద్రంగా మనం ఆలోచించడం మొదలు పెడితే ఆ మోడల్ వేరే ఉంటుంది. సంపద, వెల్త్ను సెంటర్గా పెట్టుకొని మాట్లాడితే అది వేరే ఉంటుంది. ఇవాళ జరుగుతున్న నిర్బంధ చట్టాలు, ఊపా కానీ సెడిషన్ కానీ, ఈ చట్టాలన్నీ ఏవైతున్నాయో ఇవి నిజమైన మౌలిక సమస్యలకు పరిష్కారం లేనప్పుడు రాజ్యము ఎన్నుకునే పద్ధతి ఏమిటంటే నిర్బంధం. కనుక అభివృద్ధి నమూనా యొక్క మౌలికంగా అది మారితే తప్పించి, దాని దిశ మారితే తప్పించి, సామాజిక న్యాయము, సమభావన, కలిసి జీవించడము, సమిష్టి జీవనం అనే సమున్నతమైన మానవ విలువలు ఏవైతున్నాయో ఆ మానవ విలువల కేంద్రంగా ఒకవేళ అభివృద్ధి అయితే ఇంత హంస అవసరం లేదు, ఇంత నిర్బంధమే అవసరం లేదు. నిర్బంధం అనేది ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనుషులు అసంతృప్తిగా ఉండి, మనుషులు ఆగ్రహంగా ఉన్నప్పుడు రాజ్యం పరిష్కరించే బదులుగా ఉపయోగించడానికి ప్రత్యామ్నాయంగా నిర్బంధ చట్టాలు వస్తాయి. కనుక మనం అభివృద్ధి నమూనా యొక్క మూలాలకు వెళ్ళి ఈ అభివృద్ధి నమూనా దిశ మారాలి అనేటువంటిది మనం అడగకపోతే నిర్బంధం అనేది కొనసాగడం కాదు, అది పెరిగేటువంటి ఒక ప్రమాదం ఉంది. కనుకనే నిర్బంధ చట్టాలను ప్రశ్నించేప్పుడు నిర్బంధ చట్టాలకు మూలంగా ఉన్నటువంటి అభివృద్ధి నమూనాను కూడా ప్రశ్నిస్తే కానీ ఆ మౌలిక ప్రశ్న అడిగితే తప్పించి నిర్బంధం తగ్గడం అనేది చాలా కష్టం. కనుక నిర్బంధానికి అభివృద్ధి నమూనాకు ఒక సంబంధం ఉంది, అది చాలా ఆర్గానిక్ రిలేషన్ ఉంటుంది. కనుకనే అభివృద్ధి నమూనా గురించి మాట్లాడటం, నిర్బంధ చట్టాల గురించి అప్పుడు మన వృద్ధి నమూనా గురించి మనం ఆలోచించవలసింది. దీన్ని ఇంకా చర్చను చాలా లోతుగా తీసుకెళ్ళవలసింది. సామాన్య ప్రజలకు, సాధారణ ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళ 27వ ఇదే జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంలో పార్టీ ఈ మొత్తము మెసేజ్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మీరు ప్రజల్ని ఎట్లా మీరు సమీకరిస్తారు అనేది చరిత్ర మీ ముందు పెట్టినటువంటి సవాల్. ఆ సవాల్ని పార్టీలు ఎట్లా ఎదుర్కొంటాయి? పార్లమెంటరీ పార్టీ ఉద్యమాలు చేసేవాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు,
పోరాటాలు చేసేవాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. కానీ మెయిన్ స్ట్రీమ్లో ఉండేటువంటి పార్టీస్ ఏవైతున్నాయో, ప్రజల గురించి ఆలోచించే పార్టీలు వెళ్తున్నారు, వాళ్ళైనా కనీసము ఈ మొత్తము అనుభవాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ అస్పష్టమైన అనుభవాన్ని ప్రజలకు స్పష్టంగా మనం చెప్పగలిగితే చరిత్ర ఏ దిశలో పోతుందో ఆ దిశని ఎక్కడో ఒక చోట కొంత మార్చడానికి చరిత్రలో ఇంకా కొంత అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఇంకా మేము అసలు ఈ ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, ప్రసంగాలు చేయడం కానీ, తిరగడం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఎక్కడో ఇంకా అవకాశం ఉంది చరిత్రలో. ఈ దిశ మార్చడానికి ఏదో అవకాశం ఉందనే ఒక విశ్వాసం ఉంది. విశ్వాసం లేకపోతే సినికలు అయిపోతాయి. ఇంట్లో కూర్చొని ఇక దేశం మారది ఇంతే, ఈ దేశం గతి ఇంతే, ఇది ఇంతే అయిపోతుంది పోతుంది అని ఈ సినికల్ మా ఎకడమిక్స్ ఉన్నారు. ఇదేం మాట, ఈ దేశం మారేది లేదు, ఇంతే జరుగుతుంది అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇంటలెక్చువల్స్ అట్ట తయారయ్యారు. కానీ మారుతుంది, మారడానికి చరిత్రలో అవకాశాలు ఉంటాయి. మనిషి తన సమాజాన్ని మార్చుకోగలడు, కొత్త సమాజం నిర్మించుకోగలడు, మనిషికి ఆ కెపాసిటీ ఉంది అని విశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రము మనం తప్పకుండా చరిత్రలో ఎట్లా మనం ఎంటర్ కాగలము, ఏ రకంగా ఏ పాత్రని ఎంత మేరకు ఆ పాత్ర నిర్వహించగలం అనేది మనందరము వ్యక్తులుగా సమిష్టిగా ఆలోచించుకోవాల్సిన ఒక చారిత్రక సందర్భం ఇది అని ఒక మాట చెప్తూ నన్ను పిలిచి సిపిఐ పార్టీ వాళ్ళు ఈ ఉపన్యాసాన్ని చేసినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ